మనకి ఇదివరకు అబ్జర్వ్ చేస్తే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రక్షాళన దీక్షలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత అసలు కల్తీ లడ్డు జరిగిందన్న విషయాన్ని జనాల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళగలిగారు. ఈరోజు ఫ్లెక్సీలు వేస్తున్నారు, బ్యానర్లు వేస్తున్నారు. ఇది ఒక పార్టీని కించపరచడానికి కానే కాదు. ఇప్పుడు రైట్ నో జనాలందరికీ అర్థం అవ్వాలి, ఒకప్పుడు మనం ఎలాంటి రాజకీయవేత్తలను ఎన్నుకున్నాం, అసలు ఆఖరికి దైవంకి సంబంధించిన ప్రసాదంలో కూడా కల్తీ చేయగల అపర మేధావుల్ని, మోస్ట్ ఆపర్చునిస్ట్ని, అసలు దేంట్లోనూ విజ్ఞత అనేది ప్రదర్శించిన వ్యక్తులు మనం ఎన్నుకున్నామని ప్రజలకు చాటి చెప్పడానికి ఇలాంటి పోస్టర్లు వేస్తారు. టు ఎన్లైటన్ పీపుల్, టు ఎడ్యుకేట్ పీపుల్. అక్కడెక్కడ కక్ష రాజకీయాలు కావేవి. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కూర్చుని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. దీనికి ఖండన రావట్లేంది జనసేన నుంచి. ఎవరు స్పందించట్లా ఈ విషయం పైన. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహించడం చాలా కరెక్ట్. అసలు ఎందుకు మీరు మాట్లాడరు? అక్కడ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఒక్కసారి మీరు జనాల్లోకి ఎందుకు తీసుకెళ్లరు? పవన్ కళ్యాణ్ పేరుని అన్నిసార్లు తీసుకుని మీమ్స్ అండ్ ట్రోల్స్ చేస్తుంటే నాగబాబు ఎందుకు ఆ సైడ్లో ఉన్నారు? అసలు